శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం, కాషాయి జెండాని ఎగరవేయటం. మోడీ గారు కూడా ఆ టైంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన హ్యాండ్స్ ఫస్ట్ టైం షేక్ అవ్వటం చూసారు ఒక తన్మయత్వంతో. మీకు ఎలా అనిపించింది గురుగారు? మనం ఏం మాట్లాడతామమ్మా? 500 సంవత్సరాల పోరాటం. మేము 8 రోజులు అయోధ్యలో ఉన్నాం 92లో కరసేవలో. ఆ కరసేవలో నా కరాలు కూడా ఉన్నాయి. అది నా అదృష్టం. ఆ చిన్నపాటి దానికే నేను పొంగిపోతే ఆ చిన్న వయసులో మరి మోడీ గారు ఏ తోట పేలకుండా, ఏ గొడవ జరగకుండా 500 ఏళ్ల సమస్య అలా సులభంగా పరిష్కరించేసి గగనతలంలో కాషాయ ధ్వజాన్ని అప్పటి కాలం నుంచి, అంటే రామాయణ కాలం నుంచి ఎగరవేయబడేది. ఒక ఆయుర్వేదంలో వాడే ఒక మొక్క, ఆ మొక్క యొక్క సింబల్ దాని మీద ఉంటుంది. ఆ మొక్క పేరు ఏమిటో నాకు గుర్తు రాలేదు. అంటే అదిగో అదే అయోధ్య అని గుర్తుపట్టడానికి జెండా ఎగరేసేవారు. అలా చాలా దేశాలు, రాజ్యాలు అలాగే జెండాలు ఎగరేసేవారు. దాని మీద ఉండే సింబల్ని బట్టి గుర్తుపెట్టేవారు. అలా సనాతన ధర్మం. మొన్న మనం ఓ పాట రిలీజ్ చేశాం. అందులో ఏంటది? ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్. అలా భారత కీర్తిని నిలపడం కోసం అహరహరం శ్రమిస్తూ ఉన్నటువంటి దివ్య శక్తిని కార్యశక్తిగా మలచండోయ్, కర్మవీరులై నిలవండోయ్. అలా కర్మవీరుడు తపస్సంపన్నుడు. లేకపోతే రాత్రంతా సౌత్ ఆఫ్రికా నుంచి ప్రయాణం చేసి రావడం, మర్నాడు పొద్దున్నే సుప్రీంకోర్టు ఏదో జడ్జిదేదో పాల్గొనడం, మళ్ళీ అయోధ్య వచ్చేయడం. నువ్వు చేస్తావు అంత ప్రయాణం, పడుకుంటావు జట్లాగని. నువ్వంటే మన అందరం ఎలా ఎలా అంటే అది వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి. లేకపోతే సాధ్యం కాదమ్మా. ఒక వ్యక్తి రెస్ట్ లేకుండా 75 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు ఒక రెస్ట్ ఉందా చెప్పండి? ఇప్పుడు ఆయన నాగేశ్వరరావు అనే అనాలిసిస్ట్ ఒక ఆయన నాడే, కమ్యూనిస్టు. అని పేరేంటి? నాగేశ్వరరావునా? మామూలుగా కమ్యూనిస్టు. ఖచ్చితంగా మోడీ గారికి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఉంటారు. మరి ఆయన అలా లేడు. చూడండి, అనంతపురం వచ్చారు మోడీ గారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌత్ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసారు ఇంకో చోట, ఇంకో కార్యక్రమం. ఎక్కడ రెస్ట్ ఉందా? ఓకే. సో కాబట్టి వారి హయాంలో జరిగింది ఆ యొక్క సంతోషాన్ని, ఆ అనుభూతిని వారు ఫీల్ అయ్యారు. అందువలన వారి హృదయం కంపించి, చేతులు అలా ప్రకంపించి అలా నమస్కరించారు. ఎందుకంటే హనుమంతుడు అంతటి వాడు దాసోహం కోసలేందస్య రామస్య క్లిష్టకర్మని అని చెప్పారు. కాబట్టి రాములు వారికి హనుమంతుడిలాగా ఈ దేశాన్ని రక్షించడానికి ఒక హనుమతి అంశగా మోడీ గారు వచ్చారు నేను భావిస్తున్నాను. ఆ భావం లేకపోతే ఆ బలం ఎక్కడదమ్మా? నువ్వు ఏ ట్రావెలింగ్ చూస్తాను, అది జెట్ అయినా ట్రైన్ అయినా నువ్వు కంటిన్యూ చేయలేవు. అది చిన్న విషయం కాదు. అంటే ఎంతో మంది ఆయనతో విభేదించారు, అలానే డిబేట్ చేశారు. మీరు అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మించలేరు అని కూడా చాలా మంది ఛాలెంజ్ చేసి ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. అమ్మా, నేనైతే ఇంకా ఈ విషయంలో కటువుగా చెప్పేది ఏంటంటే, సరదాగానే చెప్పాలి కానీ చెప్తే ఇది మరి నిజం కూడా. నువ్వు వరిస్తే బార్కింగ్, బాలయ్య అంటాడు కదా, మరి నేను ఏడిస్తే రోరింగ్. అలాగా అది రోరింగ్. హూ ఈజ్ గోయింగ్ టు కేరింగ్? నా భాషలో చెప్పంటే ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, మోడీ రాక్స్. అంతే, అలా మరుగుతూనే ఉంటాయమ్మా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా సమాధానం లేనప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి తిడతాడు. అవునా? ఇప్పుడు
ఎవరో కూర్చున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎంత బాబు హైట్ అన్నాను, 7 అన్నాడు. నుంచో అన్నాను, నుంచోట్లే. ఎందుకు నుంచోట్లే? వాడు 7 కాదు, 5+. అబద్ధం చెప్పాడు. అలాగా మోడీ గారి మీద కానీ లేదా ఇంకొక విషయంలో కానీ నింద చేసేస్తుంటారు కదా. ఇక్కడికి వెళితేనేమో ప్రజాస్వామ్యం, ఆడికి వెళ్తే ఈవీఎం. ఆ బ్యాచ్ కోసం అమ్మ లెట్ దెమ్ బార్క్